టాపిక్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మనం ఎస్ఈఓ చూస్తాం, గూగుల్లో ఎస్ఈఓ ఎట్లా చేస్తామో దానికి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. తర్వాత మనకి గూగుల్ యాడ్స్లో అన్ని రకాల సెర్చ్ యాడ్స్ డిస్ప్లే ఇది వెళ్తాం. తర్వాత సోషల్ మీడియా సపరేట్ ఉంటుంది. సో ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి గూగుల్ ఉంది అంటే గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. గూగుల్ లాంటి ఇంకా ఉన్నాయి తెలుసా? యాహూ కూడా గూగుల్ లాగే పనిచేస్తుంది. గూగుల్ ఏం చేస్తుంది మనకి? గూగుల్లో మనం ఏం చేస్తాం నార్మల్గా? గూగుల్ ఏం చేస్తుంది? సెర్చ్ చేస్తాం సార్ వెబ్సైట్స్. ఓకే, జస్ట్ మనం ఏదో ఒకటి సెర్చ్ చేస్తాం. సో నాకు ఏ ఇన్ఫర్మేషన్ లాంటిది కావాలి అంటే గూగుల్లో మనం ఎలాంటి సెర్చ్ చేస్తామంటే నేను డెఫినేషన్ సెర్చ్ చేస్తాను. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని డెఫినేషన్ సెర్చ్ చేస్తున్నాను. సో డెఫినేషన్ ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నాకు లైక్ ఏమన్నా సో ల్యాప్టాప్ సార్ వాయిస్ సరిగ్గా రాదు. లేదా ఒక్క నిమిషం, అది మీది పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది. మేబీ అది ఒకసారి ఫ్యాన్ గానే ఏమన్నా ఆన్ చేస్తుందా? జస్ట్ ఒకసారి అంటే వేరే సైడ్కి ఏమన్నా తిరిగి కూర్చోడానికి ట్రై చేయండి. అంటే నాది వస్తుంది, మీది రీసౌండ్ వస్తుంది బాగా నాకు కూడా. చూడండి అంటే కన్వీనియంట్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. జస్ట్ అది రికార్డింగ్ మీరు వినేటప్పుడు కూడా మీకు సౌండ్ వస్తుంది అనమాట. చూడండి ఒకవేళ కొద్దిగా స్పేస్ ఏమన్నా మారడానికి డైరెక్షన్ ఏమన్నా మార్చి కూర్చోండి. లేదు కన్వీనియంట్ ప్రాబ్లం లేదంటే ఓకే రికార్డింగ్. సో ఇప్పుడు వస్తుందా వాయిస్ బాగానే? ఓకే ఓకే, వాయిస్ ఏమన్నా తగ్గినట్టుంటే చెప్పండి. సో మనం ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గురించి సెర్చ్ చేస్తున్నాము, పర్చేస్ చేద్దామన్నా కూడా వస్తున్నాయి. సో ఇంకా ఇట్లానే గూగుల్ పని ఏంటంటే గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్. సో మనకి ఏది కావాలన్నా సెర్చ్ చేసినా గూగుల్ ఇస్తుంది. సో యాహూ బింగ్ అని కూడా మనకు ఉన్నాయి కొన్ని మార్కెట్లో. మరి అవన్నీ ఎందుకు వాడడం, అందరికీ గూగులే తెలుసు అంటే కనుక గూగుల్ మనం అడిగిన దానికి ఇచ్చే ఆన్సర్ కానీ మనం దీన్ని యూజ్ చేసుకునే ప్రాసెస్ అంటే ఇక్కడ ఎంటర్ చేయడం, ఇలా క్లిక్ చేయడం ఇట్లా ఉంది. అదే ఇప్పుడు నాకు అసలు ఇది ఇట్లా కనిపిస్తుంది. నేను ఏదైనా సెర్చ్ చేశాను అనుకో, కిందకు వచ్చి చూసుకోవాలంటే ఇలా పక్కకి ఇలా మూవ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు గూగుల్ ఇలాగే విజిబుల్ ఉందనుకోండి, మనం వాడతామా దీన్ని? ఎందుకని అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. అంటే యూజర్కి కనబడే విధంగా మనకి ఇప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎగ్జాంపుల్ నేను కొన్ని ఆఫ్లైన్లో ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. అట్లా ప్లాన్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనం ఒకటి నార్మల్గా లైక్ ఒక డ్రాయింగ్ వేసాం అంటే లైక్ ఏదో సంథింగ్ ఒక పేపర్ మీద రైటింగ్ రాసాం. సో మామూలుగా పైనుంచి కింద వరకు స్టార్ట్ చేసేసాము, హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదు, స్పేసెస్ లేవు, మార్జిన్స్ ఏం కొట్ల, మొత్తం డయాగ్రామ్ అంతా కలిపిచ్చేసాం. అదే మనం ఫ్రెండ్ తీసుకుంటే కనుక ఇంట్రొడక్షన్ అని చెప్పి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని తర్వాత ఒక లైన్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత అట్లా పెట్టి మార్జిన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం చూసేటప్పుడు అది పెట్టే ప్రజెంటేషన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. అంటే మీకు ఇప్పుడు అంటే మనం యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ అట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అడిగిన దానికి 100% యాక్యురసీ రిజల్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫీజు ఎంత ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అని ఉందనుకో, ఆ సైట్ మనం గూగుల్ వాడం. ఎందుకంటే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్ కొట్టావు. అదేమో డిజిటల్ మార్కెటింగ్ ఫీజు ఎంత ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకో, మనం వాడం. ఎందుకంటే నియర్ బై కాదు, మనకు 100% యాక్యురసీ ఇన్ఫర్మేషన్ కావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆన్ టైంలో రావాలి. ఒకవేళ సెర్చ్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతూనే ఉందనుకోండి, వెంటనే వచ్చేస్తుంది ఒక 2 seconds లోపు, కానీ లేట్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే గూగుల్లో ఫీచర్స్ చాలా ఉండబట్టి ఏమైందంటే గూగుల్ బాగా ఫేమస్ అయిపోయింది, అందరు గూగులే వాడుతున్నారు. సో యాహూ బింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇది కూడా అంతే. యాహూ ఏంటంటే ఇది ఒక సెర్చ్ ఇంజిన్. మనం ఏదో ఒకటి ఎంటర్ చేస్తాము, అది దాని దగ్గర ఉన్న రిజల్ట్స్ చూపిస్తూ ఉంటాం. సో అసలు ఓకే ఇట్లా దీని ఫంక్షనాలిటీ ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ గురించి మనం అంత చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం. అది ఏదైనా అవ్వచ్చు, సేల్స్ రిలేటెడ్ మీకు కామర్స్ సైట్స్ ఇవ్వచ్చు, అందులో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది సైట్ అనేది తర్వాత ఏ సైట్, కామర్స్ సైటా నార్మల్ సైట్ అనేది ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ గూగుల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్ దగ్గర ఉండదు. ఓకే,
సో ఇదంతా ఎక్కడి నుంచి ఉంటుందంటే మనలాగా ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కానీ ఒక కంపెనీ వాళ్ళు కానీ సైట్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆ సైట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏది బాగుందో అది చూపిస్తుంది అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గూగుల్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఒక థర్డ్ పార్టీ లాగా పనిచేస్తుంది. సో ఒక షాప్కి వెళ్ళాం, మనం షాపు సేల్స్ బాయ్ని ఏమడిగామంటే మనకి ఒక లైక్ నాకు ఒక షుగర్ కావాలి లేకపోతే నాకు ఒక పికిల్ కావాలంటే వాడు ఏం చేస్తున్నాడు, ఆ షాప్లో ఉన్నది వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తున్నాడు. అవన్నీ వాడు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, జస్ట్ వాడి దగ్గర పెట్టుకున్నాడు. మనం ఏది అడిగితే అది ఎట్లా అయితే ఇస్తున్నాడు. గూగుల్ వాడు కూడా ఏంటంటే గూగుల్ లోపల కానీ గూగుల్ ఏం క్రియేట్ చేయదు. ఈ సైట్స్ అన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నాయి అంటే మనలాంటి వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు అవ్వచ్చు, కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరొకరు ఏంటంటే సైట్స్ క్రియేట్ చేస్తారు. ఒక యూజర్ వచ్చి ఇక్కడ ఏదైతే సెర్చ్ చేస్తాడో దానికి రిలేటెడ్గా మ్యాచ్ అవుతున్న సైట్స్ డేటా అంతా తీసుకొని ఏమవుతుంది అంటే వాడు ఇక్కడ చూపిస్తాడు. సో ఇట్లా చూపించడం అనేది ఏంటంటే కరెక్ట్గా ఏదైతే అడుగుతున్నామో అదే చూపించడం. ఇట్లా ఇష్యూస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి గూగుల్ టాప్లోకి వెళ్ళింది. మిగతా అన్నీ ఏంటంటే కొద్దిగా ఒక 80% గూగుల్ వాడితే 20% మిగతావి వాడుతున్నారు. సో ఓకే, ఇప్పుడు గూగుల్లో లేదు. మనం ఏం చేయాలి అంటే గూగుల్లో మన వెబ్సైట్ రిలేటెడ్ సెర్చ్ చేసినప్పుడు టాప్లోకి తీసుకురావాలి ఎస్ఈఓ అని చెప్పాం. సో ఎస్ఈఓకి అని చెప్పాం. ఇప్పుడు రెడ్ బస్ తీసుకుంటే రెడ్ బస్ అని కొట్టినప్పుడు నాకు అన్నీ రెడ్ బస్సే వస్తున్నాయి. అంటే ఆ బ్రాండ్ నేమ్తో కొట్టినప్పుడు వచ్చేస్తాయి. దానికి మీరు ఎస్ఈఓ ఏం చేయాల్సిన పని లేదు, వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసేసుకుంటే అయిపోతుంది. కానీ మనకి ఏమేం కావాలి, రెడ్ బస్ ఎప్పుడెప్పుడు రావాలి, ఇక్కడ బస్ టికెట్స్ అంటే ఇవన్నీ సజెషన్స్ ఇస్తున్నాడు. అంటే ఇంతకుముందు ఎక్కువ మంది యూజర్ సెర్చ్ చేసినాయి కానీ ఇట్లా ఉన్నాయి అది ఇది అని చెప్పి ఇస్తున్నాడు. యూజర్కి రిక్వైర్మెంట్ ఉన్నది వాళ్ళు ఏదో సెర్చ్ చేస్తారు. మనమే వచ్చాం గూగుల్లోకి, బస్ టికెట్ హైదరాబాద్ టు విజయవాడ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్చిన వాటిలో సెర్చ్ చేయను, నేను కొత్తగా సెర్చ్ చేస్తాను. సో బస్ టికెట్ విజయవాడ టు హైదరాబాద్ అని నేను ఇట్లా వాడు సజెషన్ స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్ రావట్లేదు. చెప్పలేదు దాని నుంచి, నేను మర్చిపోయాను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వస్తుందా చూడండి. సో ఇట్లా ఓకే, సో ఇట్లా ఉంది గూగుల్ అనేది, ఇట్లా ఉంది. సో దీని ఫంక్షనాలిటీ అనేది ఏంటంటే ఒకవేళ ఇట్లా మనకి ఇన్ కేస్ గూగుల్ ఎలా ఓపెన్ అవుతుంది, మనం ఏదైనా సెర్చ్ చేసాము, సెర్చ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ రిజల్ట్స్ ఏమైనా చూసుకోవాలంటే ఇలా కనిపిస్తుంది అనుకోండి. గూగుల్ వాడతారా మీరు? ఎందుకంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ కన్వీనియంట్గా లేదు. ఫాంట్ సైజ్ పెద్దగా అయిపోయింది. ఏదైనా సెర్చ్ చేసింది మొత్తం చూసుకోవాలి అంటే ఇలా పద్దాకా స్క్రోల్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అన్కన్వీనియంట్గా ఉందనుకోండి, మనం వాడం దాన్ని యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది ఇచ్చే డేటా కూడా ఏంటంటే యాక్యురసీగా ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే గూగుల్ ఇంకొన్ని బాగా ఫాస్ట్గా పనిచేయడం కానీ యాక్యురసీ రిజల్ట్స్ ఇవ్వడం, దీనివల్ల ఏమైంది అంటే మనకి గూగుల్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. అట్లనే ఏంటంటే ఇప్పుడు గూగుల్లో ఇవన్నీ సైట్స్ గూగుల్ క్రియేట్ చేయదు. ఇప్పుడు మేక్ మై ట్రిప్, రెడ్ బస్, క్లీన్ ట్రిప్ ఇవన్నీ గూగుల్ క్రియేట్ చేయదు. గూగుల్ దగ్గర ఏ సైటు లేదు. జస్ట్ ఏంటంటే గూగుల్లో పెట్టుకుంటారు వీళ్ళందరూ. గూగుల్లో ఎవరైతే యూజర్ సెర్చ్ చేశాడో దానికి ఏది మ్యాచ్ అయితే ఆ వెబ్సైట్ ఇక్కడ చూపిస్తుంది అంతే. సో గూగుల్ దగ్గర సైట్స్ ఏమి ఉండవు, మన సైట్సే దాంట్లో లింక్ చేసుకుంటాం. సో ఎస్ఈఓ అంటే ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు రెడ్ బస్ అని కొడితే కనుక రెడ్ బస్ సైట్స్ అన్నీ వస్తాయి. కానీ మనకేం కావాలి అంటే మన బిజినెస్ సర్వీస్ రిలేటెడ్ ఎవరైతే సెర్చ్ చేస్తారో అప్పుడు మన వెబ్సైట్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ రెడ్ బస్ వచ్చింది, సెకండ్లో వచ్చింది, ఓకే బాగానే జరుగుతుంది. ఓకే, సో ఇట్లా మనం ఎస్ఈఓ చేస్తామని చెప్పుకున్నాం. ఇట్లా ఈ ఒక్క కీవర్డే సెర్చ్ చేస్తారా? ఇన్ కేసు మీకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, నేను హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ నుంచి ఒకలాగే సెర్చ్ చేయం కదా. నేను ఇంకొకలాగా సెర్చ్ చేస్తాను. టికెట్స్ బస్ టికెట్స్, లేకపోతే విజయవాడ టు హైదరాబాద్ బస్ టికెట్స్, లేకపోతే రకరకాలుగా అంటే కొద్దిగా పదాలు అటు ఇటు అయినా సెర్చ్ చేస్తాం. ఎగ్జాక్ట్గా ఇదే కొట్టినప్పుడు రావాలని లేదు, ఆ కాంబినేషన్లో ఏది కొట్టినా సరే వస్తాయి. కాకపోతే దానికి మనం ఈ సెర్చెస్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఈ డేటా అంతా తీసుకొని మన వెబ్సైట్కి ఎస్ఈఓ చేస్తాం. అదంతా ఎట్లా చేస్తుంది అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి అంటే అసలు మనం అంటే ఎస్ఈఓ చేద్దాం అనుకుంటే కనుక వెబ్సైట్ కావాలి.
సో కొంతమంది చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు నా దగ్గర వెబ్సైట్ లేదు, నాకు వెబ్సైట్ అవసరం లేదు, అంత బిజినెస్ కాదు నాది చిన్నది అట్లా అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే మనం వెబ్సైట్ క్రియేట్ చేయకుండా సోషల్ మీడియా చెప్పొచ్చు. కానీ ఇన్ కేస్ వెబ్సైట్ క్రియేట్ చేయాల్సి వస్తే ఆ బిజినెస్కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది, లేదు మనల్ని అడుగుతారు, సాఫ్ట్వేర్ ఇలాంటి వాటికి కంపల్సరీ వెబ్సైట్ క్రియేట్ చేయాలి. కానీ ఇప్పుడు లైక్ మన ఏరియాలో ఉన్న చిన్న గ్రాసరీ షాప్ అతను వస్తాడు, డిజిటల్ మార్కెటింగ్ చేయమంటే అతను వెబ్సైట్ సజెస్ట్ చేయొచ్చా? అంటే మనల్ని అడుగుతున్నాడు ఎట్లా చేయాలి అనేది అడుగుతున్నాడు డిజిటల్ మార్కెటింగ్. మనం ఎస్ఈఓని చేస్తాము, గూగుల్ యాడ్స్ చేస్తాము, సోషల్ మీడియా ఫ్రీగా ప్రమోషన్ అంటే ఫ్రీ పబ్లిసిటీ ఎలా చేయాలో ఫ్రీ ప్రమోషన్స్ చేస్తాము, సోషల్ మీడియాలో యాడ్స్ కూడా పెడతాం. ఈ 4 మేజర్ అనుకుంటున్నాం మనం. యూట్యూబ్ కూడా ఉంది, గూగుల్ మ్యాప్స్ కూడా ఉంది. మన సంజర్ షాప్కి ఇప్పుడు వచ్చి అడిగాడు నాకు ఇట్లా గ్రాసరీ స్టోర్కి డిజిటల్ మార్కెటింగ్ చేయమని చెప్పి. వాళ్ళకి మనం అంటే బేసిక్ ఐడియాలో అంటే బేసిక్గా ఆలోచించండి, వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుంది ఆ బిజినెస్కి. గూగుల్ యాడ్స్ కూడా పనిచేస్తుంది, ఒక గూగుల్ మ్యాప్స్లో యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే గూగుల్ యాడ్స్ పెట్టాలంటే మనకు బడ్జెట్ పరంగా కొంచెం ఉంటుంది, మనం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, సర్వీస్ ఏజెన్సీలు అవ్వచ్చు లేకపోతే ఫ్రీలాన్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కానీ గూగుల్ యాడ్స్ కూడా పనిచేస్తుంది కానీ బట్ సోషల్ మీడియాలో ఏంటంటే కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ వస్తుంది, ఎందుకంటే అది అందరికీ పనికొచ్చే ప్రోడక్ట్ కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, అందరికీ పనికొస్తుంది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఆన్గోయింగ్ తెలుస్తుంది, అంటే ఒక్కొక్క టాపిక్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. జనరల్గా అంటున్నాం చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం సోషల్ మీడియా చేసేయచ్చు, ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ అనేది ఏంటంటే ఫార్మల్ కంపెనీ. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ చెప్తానని చెప్పాను, అప్పుడు మీకు ఓకే అంటే ఏం తెలియదు అంటే స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి అంత ఐడియా లేదు కాబట్టి ట్రైనింగ్ అన్న డెమో చూసాం. కానీ అట్లీస్ట్ మనకు వచ్చే వాళ్ళు కొంచెం హెడ్స్ ఉంటారు, ఎక్కువ సిఇఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, కంపెనీస్ చిన్న చిన్న ఎండీలు కానీ హెడ్లు వస్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ టైం అడుగుతారంటే ఎస్ఈఓ వస్తుంది కానీ తర్వాత సంగతి అట్లీస్ట్ వెబ్సైట్ ఉందని అడుగుతారు. ఎందుకంటే ఒక ఫార్మల్ బిజినెస్ నుంచి మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక వెబ్సైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వెబ్సైట్ పెట్టడం వల్ల ఏంటంటే అందులో మన దగ్గర ఏముందో మొత్తం అంతా మనం ఇన్ఫర్మేషన్ అందులో రాసి పెట్టేస్తే అది చదువుకుంటారు. అది పీపీటీ పంపించవచ్చు కదా, లేకపోతే వర్డ్ డాక్యుమెంట్ వాడతారా? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ వర్డ్ అవి వాడతారా? మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పీపీటీస్ అవి? ఓకే ఓకే. సో లైక్ ఏంటంటే మనకి కొన్ని ఉంటాయి, చూపిస్తాం మీకు అవి కూడా. సో అంటే ఇట్లా ఏంటంటే ఒక బిజినెస్ని బట్టి మనం ఒకటే ఏంటంటే లోకల్లో చిన్న బిజినెస్కి వాళ్ళు వెబ్సైట్ పెట్టి వెబ్సైట్కి అంతంత కాస్ట్ పెట్టి మెయింటైన్ చేయలేరు, వాళ్ళకి సోషల్ మీడియా సరిపోతుంది. కానీ ఒక ఫార్మల్ కంపెనీ ఏదైనా వచ్చింది, ఈ కామర్స్ లాంటి ప్రొడక్ట్స్ అమ్మే కంపెనీ వచ్చిందంటే వెబ్సైట్ కంపల్సరీ చేయాలి, వాళ్ళకి ఎస్ఈఓ చేయాలా, గూగుల్ యాడ్స్ చేయాలా. కొన్ని కంపెనీస్ ఉన్నాయనుకోండి అన్నీ చేస్తాయి, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా ఫ్రీ ప్రమోషన్స్, సోషల్ మీడియా యాడ్స్ కూడా చేస్తాయి, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ కూడా చేస్తాయి. చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మిగతావి చేయరు, ఓన్లీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అంటే యూట్యూబ్. అంటే ఇదే చేయాలని లేదు, బట్ మనం డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కింద మనం వర్క్ చేయడమే కాదు, మన దగ్గరగా క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ బిజినెస్ని బట్టి ఏం చేయాలనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సో చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే బడ్జెట్ కన్స్టెంట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు గ్రాసరీ స్టోర్లో ఏమమ్ముతారు అన్నీ ఉంటాయి కదా, వాడు ఏమమ్ముతాడని స్పెసిఫిక్గా పెట్టాల్సిన పని లేదు, వాడు ఉన్నాడని తెలిస్తే చాలు. బ్రాండ్ అవేర్నెస్ అయితే సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది. లీడ్స్ కావాలి లేకపోతే నాకు ఎంక్వైరీస్ కావాలి బిజినెస్ గురించి అనుకుంటే కనుక ఇదైతే ఓకే. సో అది మీకు ఆన్గోయింగ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎస్ఈఓ అన్నారు, ఆన్గోయింగ్ తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో రావడం వల్ల ఉపయోగం ఏంటంటే వెబ్సైట్ క్లిక్స్ పడతాయి, క్లిక్స్ పడినప్పుడు ఏమైంది లోపలికి వెళ్ళి వీడైతే పర్చేస్ చేస్తాడు, లేకపోతే ఆ సైట్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఏమైనా ఉందనుకోండి రిజిస్ట్రేషన్ చేస్తాడు. సో ఎందుకు ఫస్ట్ లాక్ కావాలి ఎస్ఈఓ చేయండి ఫస్ట్ లాక్ తీసుకురండి అంటారంటే యూజర్ చూసి వెళ్ళిపోతే ఏం కాదు, కాకపోతే వాళ్ళు లోపల ఏం చేస్తామంటే కాలర్స్ అని కానీ లేకపోతే కాంటాక్ట్ నవ్వని చెప్పి ఇలా రిజిస్టర్ నవ్వని చెప్పి రిజిస్ట్రేషన్ ఫామ్స్ పెడతాం. సో లేదు రెడ్ బస్ కానీ ఈ కామర్స్ సైట్లో మీరు ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్స్ అలాంటివి ఉండవు. ఏముంటాయి వాటిల్లో డైరెక్ట్గా అక్కడ ఏదో ఒకటి పర్చేస్ చేస్తానికి ఆప్షన్ ఉంటుంది. సో ఎందుకు టాప్లోకి తీసుకొస్తామంటే కనుక 2 రకాలు, వాళ్ళ లీడ్స్ అంటే వాళ్ళ ఎంక్వైరీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళ డేటా మనం కలెక్ట్ చేసే పని ఒకటి ఉంటుంది,
అది సేల్స్ వాళ్ళకి ఇస్తే కనుక సేల్స్ వాళ్ళు కాల్ చేసుకుని అంతా చేసుకుంటూ ఉంటారు. మనల్ని ఏం అడుగుతారంటే ఎన్నో టాప్లోకి వచ్చిందా లేదా, ఎన్ని ఎంక్వైరీలు వచ్చినాయి. ఎంక్వైరీస్ని ఏమంటామంటే లీడ్స్ అంటాం. సో ఎందుకు మనకి ఇస్తున్నారంటే ఇప్పుడు ఆఫ్లైన్లో మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు, అతను డోర్ టు డోర్ వెళ్ళి సార్ మా దగ్గర ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఉంది, ఇది ఉంది, మీకు కావాలని అడుగుతాడు. సో 10 మందిని కలిసాడు అనుకోండి, ఒకళ్ళిద్దరు ఏం చేస్తారు, మాకు కావాల్సిన డీటెయిల్స్ పెట్టండి అంటే అది సేల్స్ వాళ్ళకి కూడా కానీ లేదంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. మనం లీడ్స్ ఎందుకు మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం అంటే ఫైనల్గా ఎవరైనా అడిగేది ఏంటంటే లీడ్స్ కోసం అడుగుతారు, కానీ కొన్ని సినారియోస్లో బ్రాండ్ అవేర్నెస్ కోసం కూడా చేసుకుంటూ ఉంటాం. సో మనం చేసేది ఎందుకు అంటే లీడ్స్ కోసం. ఇక్కడ అంటే మనల్ని సేల్స్ లాగా మనల్ని అడగరు బిజినెస్ క్లోజ్ అయిందా అనేది అనవసరం. సైట్కి ఎంత ట్రాఫిక్ వచ్చింది, ట్రాఫిక్ అంటే ఎంతమంది యూజర్స్ వచ్చారు, ఎన్ని లీడ్స్ వచ్చినాయి, ఎంతమంది ఫిల్ చేశారు. సరే సైట్కి మనకి కొన్ని టూల్స్ ఉంటాయి, వాటిల్లో చూసుకోవచ్చు లేదు ఇది ఎంతమంది ట్రాఫిక్ వచ్చారని. లేదు అంటే కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, ట్రాఫిక్ ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేస్తే కనుక ఏమైంది అంటే లీడ్స్ ఎంతమంది వచ్చారో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే లీడ్స్ ఎంతమంది వచ్చారో తెలుస్తుంది. మనల్ని అంటే లీడ్స్ క్లోజ్ చేయమని మనల్ని అడగరు, కానీ మార్కెటింగ్ వాళ్ళకి ఏంటి బిజినెస్ క్లోజ్ చేయాలి. బయట తిరిగే వాళ్ళు ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఎన్ని సేల్స్ చేశానో క్వశ్చన్ అడుగుతాడు. మనల్ని సేల్స్ క్వశ్చన్ అడగరు. ట్రాఫిక్ ఎంత అంటే పెంచాలి కదా. ఇప్పుడు SEO చేస్తున్నాం అంటే ఇదివరకు 10 మంది వచ్చేవాళ్ళు, సెకండ్ మంత్ ఒక 20 మందిని ఎక్స్పెక్ట్ చేస్తారు, 30 మందిని ఎక్స్పెక్ట్ చేస్తారు. సైట్కి వచ్చే ట్రాఫిక్ పెరగాలని చెప్తారు. అది మిగతా లీడ్స్ కూడా పెరగాలండి, ఎంత పెరిగినాయి అనేది అడుగుతారు. కానీ మ్యాక్సిమం ఏంటంటే సైట్ ట్రాఫిక్ పెరుగుతుందంటే లీడ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు 100 మందికి కనబడింది అనుకోండి, 100 మందిలో 10 మంది లీడ్స్ వస్తారు, 200 మంది అయితే లీడ్స్ 20 అవుతాయి. అవి క్లోజ్ అవుతాయా, వాడు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఊరిని ఫిల్ చేశాను అంటారా, అది సేల్స్ వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. సో మన పని ఏంటంటే మీరు SEO చేస్తారా, గూగుల్ యాడ్స్ చేస్తారా, సోషల్ మీడియా ఆర్గానిక్ ఫ్రీ ప్రమోషన్ చేస్తారా, సోషల్ మీడియా పెయిడ్ చేస్తారా, మీ ఇష్టం. కానీ మనం అల్టిమేట్గా తేవాల్సింది ఏంటంటే కొన్ని సినారియోస్లో లీడ్స్ తేవాలి, అంటే ట్రాఫిక్ లీడ్స్ తేవాలి. కొన్ని సినారియోస్లో వాళ్ళు ఉన్నారని బ్రాండ్ అవేర్నెస్ తీసుకొస్తే చాలు. ఓకే, అది ఎప్పుడెప్పుడు ఏం తీసుకొస్తానని మీకు అయ్యేటప్పుడు ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఓకే గూగుల్లో మనది రావాలి అంటే మనకేమో మన దగ్గర SEO పరంగా వెళ్దాం అనుకుంటే, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ కానీ బ్యాంకింగ్స్ కానీ ఇలాంటివి వచ్చినాయి అంటే కంపల్సరీ ఏంటంటే SEO తర్వాత ముందు వెబ్సైట్ క్రియేట్ చేసుకోమనే చెప్తాం. సో వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడే మనం SEO కూడా చేసిస్తాం. ఒకవేళ కొంతమంది ఏంటంటే డెవలపర్లు చేస్తారు, వెబ్సైట్ డెవలప్ చేసేవాళ్ళు, వాళ్ళు SEO ఏం చేయరు, బేసిక్గా వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు అంతే. సో వెబ్సైట్లో నార్మల్గా ఏముంటాయి, హోమ్ అని, అబౌట్, కాంటాక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ఎన్ని సర్వీసులు ఉన్నాయో వాళ్ళ బిజినెస్ ఏంటో అది పెడతారు అంతే. అది ఎన్ని రకాలుగా డివిజన్ చేయాలి అనేది మెనూస్లో ఆ పేజెస్ యాడ్ చేసుకుంటూ ఉంటారు అంతే. సో ఇట్లా ఒక వెబ్సైట్ అనేది చెయ్యాలి. సో దీనికి అసలు ఏం కావాలి, ఫస్ట్ పరిస్థితి ఏముంటుంది అంటే, సో వెబ్సైట్లో మనకి ఫస్ట్ ఏం కావాలంటే ఒక డొమైన్ నేమ్ అనేది కావాలి. ఇది చెప్పాం కదా, మన ఇంటికి ఒక అడ్రస్ మనకు అడ్రస్ ఎట్లయితే ఉంటుందో వెబ్సైట్కి కూడా ఒక అడ్రస్ ఉండాలి. అంటే ఎక్కడికి రీచ్ అవ్వాలి, కస్టమర్ కానీ లేకపోతే అంటే అక్కడికి రీచ్ అవ్వాలి. సో ఈ డొమైన్ నేమ్ అనేది ఏంటిది అంటే కనుక మీకు చిన్న యాడ్స్ చూస్తూ ఉంటారు. ధోని వచ్చి ఇదివరకు బాగా ఇచ్చేవాడు, గోడాడీలో డొమైన్ బుక్ చేసుకోండి, బిజినెస్ బాగా చేసుకోండి అని చెప్పి మనకు యాడ్స్ వచ్చి. సో ఇక్కడ ఏంటంటే కనుక డొమైన్ నేమ్ అనేది ఇట్లా ఉంటుంది, ప్రతి సైట్కి కూడా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు గూగుల్కి వెళ్ళాలన్నా మనం గూగుల్కి ఉంటుంది, రెడ్ బస్కి ఉంటుంది, ఎయిర్టెల్కి ఉంటుంది, ఫేస్బుక్కి కూడా డొమైన్ ఉంటుంది కదా. ఆ లోపలికి వెళ్ళినది అది సోషల్ మీడియానా, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేదా, లేకపోతే ఏమన్నా కెమెరా ఫిల్టర్స్ అప్లై చేసుకునే సైటా, ఇట్లా తర్వాత సంగతి. కానీ మనం ఒక వెబ్సైట్కి రీచ్ అవ్వాలంటే మన దగ్గర ఒక డొమైన్ నేమ్ ఉండాలి. దీన్ని HTTPSతో వస్తాయి. సో ఇదే అనవసరం. మనం కొనుక్కునేది ఏంటంటే గూగుల్లో మనం ఏం చేయాలి అంటే ఇది కొనుక్కోవాలి, మన బిజినెస్కి సంబంధించిన డొమైన్ నేమ్ అనేది కొనుక్కోవాలి. మనకు ఆ డొమైన్ నేమ్స్లో ఇక్కడ తీసుకుంటే ఏమైంది అంటే మీకు ఆ డొమైన్ నేమ్ కొద్దిగా చిన్నగా ఉండేది తీసుకోమని చెప్తా ఉంటారు నార్మల్గా. అంటే ఇప్పుడు క్లయింట్ వస్తాడు, నా ఇప్పుడు రెడ్ బస్సు ఉంది అంటే ఇది ఏమర్థమవుతుంది, ఇది రిలేటెడ్ టు బస్సు టికెట్ బుకింగా లేకపోతే బస్ సర్వీసెస్ తర్వాత సంగతి. అట్లీస్ట్ ఏంటంటే మన బ్రాండ్ నేమ్ మనం ఏం ఆఫర్ చేస్తున్నామో అందులో కంబైన్ అయ్యే విధంగా తీసుకోమని చెప్తూ ఉంటాడు.
ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, వాళ్ళు ఆ నేమ్ ఏదో కావాలని పెడతారు, ఎయిర్టెల్ అంటే కనుక సంథింగ్ అని చెప్పి. ఎయిర్టెల్ అని చూడంగానే మనకు ఐడియా వచ్చేస్తుంది ఫోన్కి రిలేటెడ్. కానీ కొన్ని కొత్త బిజినెస్లు చూసినప్పుడు ఒక బిజినెస్ చూస్తాను నేను, మేక్ మై ట్రిప్ అని ఉంది. అంటే అది రిలేటెడ్ టు ఏమర్థమైంది, అది ట్రిప్కి రిలేటెడ్ సంబంధించి మేబీ వాళ్ళు ఓన్లీ గైడ్ని ప్రొవైడ్ చేయొచ్చు, మేబీ ఓన్లీ హోటల్స్ ప్రొవైడ్ చేయొచ్చు, ఓన్లీ బస్ టికెట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ అట్లీస్ట్ ఏంటంటే ఆ డొమైన్ నేమ్ మనం చదివినప్పుడు కొంత అర్థమవుతుంది కదా, ఉంటుంది. కానీ కొంతమంది వస్తారు నా దగ్గర, శ్రీ సత్యనారాయణ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి ఒక క్లయింట్ వచ్చారు మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి. అంత నేమ్ పెట్టచ్చు, అంత నేమ్ టైప్ చేస్తారా? సో అంత నేమ్ పెట్టలేం. సో అక్కడ ఏంటంటే ఎస్ఎస్సి శ్రీ సత్యనారాయణ ఇంజనీరింగ్ వర్క్స్ అన్నాడు కదా, సో దానికి ఏంటంటే సార్ మీరు అంత నేమ్ మనం పెట్టలేము, ఇంజనీరింగ్ షార్ట్ కట్ ఇంజనీరింగ్ వర్క్స్ ఇట్లాంటిది ఏదైనా మనం డొమైన్ నేమ్ తీసుకుంటే బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇంజనీరింగ్ వర్క్స్ ఒకవేళ దీనికి నాకు ఒకవేళ ఆఫ్లైన్లో ఉన్నట్టు మనం ఏం చేంజ్ చేయాలి, ఎందుకంటే ఆ నేమ్ ఆల్రెడీ వాళ్ళు కాంబినేషన్ అయ్యే పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఫ్రూట్ సెల్లర్ ఉంటాడు, లక్ష్మీ ఫ్రూట్ మార్కెట్ అని పెడతాడు. అలాంటి నేమ్స్ ఆఫ్లైన్లో ఉన్నాయి మనకు వచ్చి మనం ఆన్లైన్లో చేయమంటే మనం పేరు మార్చకూడదు, ఎందుకంటే ఆఫ్లైన్లో ఆల్రెడీ బ్రాండ్ నేమ్ ఉంటుంది. సో దాంతోనే దానికి చిన్నదైతే ఆ నేమ్తోనే క్రియేట్ చేసేస్తాం, లేదు అంటే కొద్దిగా షార్ట్ చేసుకొని లక్ష్మీ ఫ్రూట్స్, సో లక్ష్మీ ఫ్రూట్ మార్కెట్, హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అని పేరు ఉంది. వాళ్ళు వచ్చి అంత పెద్దది క్రియేట్ చేయమంటున్నారు. అప్పుడు మనం ఏంటంటే సార్ అంత పెద్దది మనం చేయలేం, లక్ష్మీfruits.com అని చెప్పి ఇట్లా తీసుకోండి అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒకవేళ లక్ష్మీ హోల్సేలర్స్ అని చెప్పాను అనుకోండి, నేను కేసాను లక్ష్మీ ఆఫ్లైన్లో లక్ష్మీ ఫ్రూట్స్ హోల్సేలర్ అని ఉంది. ఇప్పుడు వాడు వచ్చి అంటాడు నాకు హోల్సేల్ అంటే నా బిజినెస్ మెయిన్, హోల్సేల్ కట్టండి అంటాడు. ఇప్పుడు ఓకే లక్ష్మీ హోల్సేల్ అని తీసుకున్నాం, ఇది దేనికి అనేది అర్థమవుతుందా, అంటే హోల్సేల్ చేస్తారు కానీ దేనికి అనేది తెలియట్లా. సో అంటే మనకు వచ్చిన క్లయింట్ వాళ్ళకి ఆఫ్లైన్లో ఉన్న నేమ్ని బట్టి మనం సజెస్ట్ చేయొచ్చు, చిన్నగా ఉంటే మొత్తం పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఆ డొమైన్ నేము అట్లా డిసైడ్ చేసుకుంటాం. రూల్స్ ఏంటంటే మ్యాక్సిమం ఎంత షార్ట్ అయితే అంత షార్ట్ ఉండాలి. మన బ్రాండ్ నేము మనం ఏం చేస్తున్నాం రెండు కంబైన్ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్ హోల్సేల్ అని పెట్టుకోవచ్చు, ఈ సినారియోలో ఫ్రూట్స్ హోల్సేల్ అని కూడా పెట్టచ్చు. కానీ అది చూసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్కి మన ఫ్రూట్ అది కనబడినా కూడా ఇది మందని చెప్పి ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు నేను మా ఏరియాలో ఒక టిఫిన్ సెంటర్ టిఫిన్ ఉంది, బాగా ఫేమస్, అది సమ్ XYZ టిఫిన్స్ అని చెప్పి ఉంటుంది. వాడు ఆ నేమ్తో కాకుండా వేరే నేమ్తో ఏదో పెట్టాడు, ఆర్డర్ చేసుకోండి 50% డిస్కౌంట్ ఉంది, ఫ్రీ హోమ్ డెలివరీ అంటున్నాను. నేను ఏదో అనుకొని నేను ఓపెన్ చేయట్లా, ఎందుకంటే ఆ నేమ్ లేదు, బ్రాండ్ లోపల లేదు. సైట్ ఓపెన్ చేస్తే లోపల ఉంటుంది, కానీ వాళ్ళు లింక్స్ పంపిస్తున్నాడు, కానీ లింక్ ఓపెన్ చేయను, ఎందుకని ఇది ఏదో టిఫిన్ అనుకుంటే కొత్త లాగుందని చెప్పి లింక్స్ ఓపెన్ చేయను. సో అంటే ఏంటంటే మనకు ఆఫ్లైన్లో వాళ్ళ బిజినెస్ నేమ్ ఉంటే దాన్ని షార్ట్ చేసి పెడతాం, లేదు అసలు కొత్తగా అంటే ఆఫ్లైన్లో లేకుండా మరి కొత్తగా ఎలా పెడతాం బిజినెస్ అంటే, ఇప్పుడు మీరు ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ డౌట్స్ ఏదో క్లియర్ చేస్తానని చెప్పి ఒకటి అనుకున్నారు, ఒకటి ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసుకుంటా ఓన్గా అని చెప్పి. అప్పుడు ఏంటంటే కనుక మీరు డిజిటల్ మార్కెటింగ్ డౌట్స్ కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని పెడితే అట్లీస్ట్ ఏంటంటే కొత్తగా పెట్టే వాళ్ళకి చూసే వాళ్ళకి అట్లీస్ట్ ఒక థాట్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి డౌట్స్ చెప్తారా లేకపోతే క్లియర్ చేస్తారా అని, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి అట్లా ఉంటాయి. అంటే కొన్ని బిజినెస్లు డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఆన్లైన్లో పుట్టుకొస్తూ ఉంటాయి, కొన్ని ఏంటంటే ఇట్లా పెట్టినాం. సో డొమైన్ నేమ్ అట్లా కొనేసుకుంటాం, అది ఎక్కడ కొనాలో అదంతా చూద్దాం. సో ఇక్కడ కొనేటప్పుడు ఏంటంటే చివరిలో ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఉంటాయి. మీరు కొన్ని సైట్లు చేస్తే కనుక .com, .in, .org అని వస్తాయి. ఎందుకు ఇవన్నీ తీసుకుంటారంటే మోస్ట్లీ ఏంటంటే అన్ని బిజినెస్ వాళ్ళు ఏంటంటే చివరిలో .com ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాం మనం. గవర్నమెంట్ సైట్స్ అయితే కనుక .gov అని చెప్పి తీసుకుంటాం, ఎందుకంటే గూగుల్కి చెప్తాను అనమాట ఇది అన్నిటికీ కంపాటబుల్ సైట్, ఇది గవర్నమెంట్ సైటు. ఈ .edu అని కూడా మీకు కొన్ని సైట్స్ ఉంటాయి. సో అది అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది, వాళ్ళకి మనం ఏం చెప్పం .gov తీసుకోమని, మ్యాక్సిమం వాళ్ళే మాకు .govనే కావాలి, ఇది గవర్నమెంట్ సైటు, రికగ్నైజింగ్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా సంథింగ్ లక్ష్మీ డిజిటల్ .gov కూడా తీసుకోవచ్చు.
కానీ గూగుల్ ఏమైనా కన్సిడరేషన్ చేసుకుంటుంది అంటే ఇది గవర్నమెంట్ సైట్ అని చెప్పి కన్సిడరేషన్ చేసుకుంటుంది ఒక సినారియోలో. ఒకవేళ మీరు ఎవరికైనా పంపించినా సరే గవర్నమెంట్ సైట్ అని చెప్పి వాళ్ళు ఓపెన్ చేయడం మానేస్తారు. సో నార్మల్గా ఏంటంటే మీరు ఆన్గోయింగ్ వెళ్ళేటప్పుడు .edu అయితే ఎడ్యుకేషన్ సైట్స్కి తీసుకుంటాం అట్లాగా. కానీ నార్మల్గా ఏం తీసుకుంటామంటే అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకండి, నాకు హెడేక్ వస్తుంది, లేకపోతే అసలు ఇదంతా ఎందుకు, నాకు ఒక సింపుల్ చెప్పండి అంటే ఫస్ట్ ఏంటంటే ఎక్కువ మంది .comఏ తీసుకుంటాం. ఎందుకంటే ఏదైనా వెబ్సైట్ కొట్టినప్పుడు మనం .in .orgకి వెళ్ళాం. మ్యాక్సిమం ఎక్కువ మంది ఏ సెర్చ్ చేస్తారు, .comకి వెళ్తారు. సో ఒకవేళ .com కాకుండా మళ్ళీ మనం అసలు ఎందుకు వదిలేయాలి సార్ .com తీసుకుందాం అంటే వీళ్ళు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్ ఎక్కువ పెడతా ఉంటారు దానికి. అంటే కొంతమంది బ్లాక్ చేసుకుంటూ ఉంటారు, అది కొనే దగ్గర మనం చూపిస్తాము. సో ఒకవేళ .com కాస్ట్ ఎక్కువ చూపిస్తున్నాడు, లేదు ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు కానీ వెబ్సైట్ క్రియేట్ చేయరు, డొమైన్ కొనేసి పక్కన పెట్టుకుంటారు. సో అలాంటి సినారియోస్లో ఏమైందంటే అప్పుడు .inకి వెళ్తాం. ప్రైవేట్ బిజినెస్లో జరిగేదంతా కూడా ఇదే. ఒకవేళ మీకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తే .gov పెట్టండి. ఒకవేళ ఏదో ఎడ్యుకేషన్ సైట్ వచ్చింది కాలేజ్ది, మరి అప్పుడు ఎట్లా అంటే కనుక ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మనం డొమైన్ నేమ్ కొనే ముందు .comకి వెళ్ళాలా .inకి వెళ్ళాలా పేరు ఎలా పెట్టాలనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే గూగుల్లో మీ దగ్గరికి వచ్చిన బిజినెస్ వాళ్ళ నేమ్ తెలుస్తుంది కదా, అంటే వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారో అది తెలిసే వస్తారు కదా, మనం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు నేను లైక్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇట్లా ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన అతను ఏంటంటే మీ సైడ్ ఈ సైట్స్ వాడతారా 99 acres ఇలాంటి నో బ్రోకర్ ఇలాంటి సైట్స్ ఉంటాయా? ఓకే. నార్మల్గా ఏంటంటే ఈ సైట్స్లో ఏంటంటే మనం ఏమన్నా రెంట్కి ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి పర్చేస్ చేయాలని ఈ సైట్లో రిజిస్ట్రేషన్ అయితే మనం ప్రాసెస్ ఉంటుంది, వాడు చెప్తాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన అతను ఏంటంటే చెప్పాడు, నేను ఒక కన్సల్టెంట్, అంటే మనకి థర్డ్ పార్టీ అంటే మీడియేటర్ లాగా ఉంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఫ్లాట్స్ కొని అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, సార్ నేను ఇలా అమ్ముతాను కొంటాను, నాకు ఒక వెబ్సైట్ కావాలన్నాడు. సో డొమైన్ నేమ్ ఏది కావాలని అడిగాం. అతను ఏంటంటే నేను మామూలుగా డొమైన్ నేమ్ ఏమి లేదు సార్, నా పేరు రాజు రియల్ ఎస్టేట్ అని చెప్పి పిలుస్తాను, మామూలుగా ఇలా నేను చెప్పుకుంటాను అంతే అన్నాడు. కానీ మనం రాజు రియల్ ఎస్టేట్ అని పెట్టే ముందు మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళు ఏమన్నా ఇట్లా మనం వాళ్ళ బిజినెస్ ఏదో సెర్చ్ చేసుకుంటే మనకు సంబంధించినవి కొన్ని వస్తాయి. వాటిల్లో మనం ఏంటంటే కనుక చూసుకొని వాళ్ళ డొమైన్ నేమ్ ఎలా పెడుతున్నారో చూసుకోండి. వీళ్ళు స్క్వేర్ యాడ్స్ అని చెప్పి పెట్టారు, అంటే మనకి స్క్వేర్ యాడ్స్ అని పెట్టారు, రియల్టర్ అని చెప్పి పెట్టారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే అది రిలేటెడ్ టు సంథింగ్ రియల్ ఎస్టేట్కి సంబంధించింది అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. అంటే ఈ నేమ్ ఎట్లానే పెట్టాలా అని లేదు, కాకపోతే మీరు ఆ బిజినెస్ రిలేటెడ్గా ఓన్లీ రియల్ ఎస్టేట్స్ పెట్టాను. సో రియల్ ఎస్టేట్ విజయవాడ అని చెప్పండి. ఒకటే కీవర్డ్ సెర్చ్ చేసేసి వచ్చిన రిజల్ట్స్ని మనం చూసుకోకూడదు, 2-3 రకాల కీవర్డ్స్ సెర్చ్ చేసుకోవాలి, దాని చుట్టూ ఉన్నాయి లొకేషన్ యాడ్ చేసి లొకేషన్ తీసేసి ఇట్లా పెట్టుకోవాలి. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇండియా.com ఉంది, ఇక్కడ ఇంకా మనకు మ్యాజిక్ బ్రిక్స్ మకాన్ అని చెప్పి ఉన్నాయి, ఇట్లా సిఆర్బి అని ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనం వాళ్ళ నేమ్ ఏం చేస్తున్నారు, మ్యాజిక్ బ్రిక్స్ అంటే అది బ్రిక్కి సంబంధించింది ఏదో అంటే ఇల్లుకి సంబంధించింది అన్నట్టుగా ఒక ఐడియా కోసం పెడుతున్నారు. అలా మనం కంప్యూటర్ సెర్చ్ చేస్తే నేమ్ కూడా మనకు ఐడియా వస్తుంది, .com తీసుకుంటాం, .org అలాంటి వాటికి మ్యాక్సిమం వెళ్ళాం. కానీ మీ కాంపిటేటర్స్ కూడా .com తీసుకుంటున్నారా .in తీసుకుంటున్నారా చూడండి, కొంతమంది అది తీసుకుంటున్నారు కొంతమంది అది తీసుకుంటున్నారు అంటే మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే .com తీసేసుకుంటారు. సో ఓకే డొమైన్ నేమ్ కొన్నాం బాగానే ఉంది, డొమైన్ నేమ్ కొన్న తర్వాత ఏం చేయాలి అంటే వెబ్సైట్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. సో మార్కెట్లో మీరు చూస్తే కనుక ఏంటంటే సో వెబ్సైట్ కోడింగ్ ఇది మ్యూట్ పెట్టేసుకోండి, వెనక మన డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
ఓకే ఏ డౌట్ ఉన్నా పాస్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ రికార్డింగ్ రిఫర్ చేసేటప్పుడు ఏమైందంటే మీకు అది డిస్టర్బెన్స్ వస్తుంది, రికార్డింగ్ అర్థం కాదు. ఓకే, మ్యూట్లో పెట్టేసుకోండి. ఏదైనా ఉంటే స్టాప్ చేసి అన్మ్యూట్ చేయండి. ఏ చిన్న డౌట్ ఉన్నా పర్లేదు, ఇబ్బంది లేదు, అడగండి. ఓకే సో ఇక్కడ వెబ్సైట్ కోడింగ్ అని ఉంటుంది. సో మనకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే కనుక మనకి ఏమైతే ఉంటుందంటే కనుక, ఇది మ్యూట్ పెట్టారా, పని చేయట్లేదా మ్యూట్? సార్ ఇది మ్యూట్లో పెట్టేసుకోండి. మైక్ ఉంది కదా, ఓకే ఈ మైక్ మ్యూట్లో పెట్టేసుకోండి. మీరు ఏదైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేయండి. ఓకే అది డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉంది. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా చిన్నదైనా అడగండి, ఎక్కడైనా పాస్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అన్మ్యూట్ చేసేసి తింటాము. సో ఒక డొమైన్ నేమ్ కొనుక్కుంటున్నాము. సో డొమైన్ నేమ్ కొన్న తర్వాత ఏంటంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నార్మల్గా ఏంటంటే మార్కెట్లో మీరు వీడియోస్లో వాటిలో చూసినప్పుడు వెబ్ డెవలపర్ అని కానీ, వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్సైట్ డిజైనర్ అని చెప్పి ఉంటారు. అవి ఏంటంటే మొత్తం ఇలా కోడింగ్తోనే రాయాలి, మొత్తం కోడింగ్తోనే రాయాలి. సో ఇట్లా ఒక వెబ్సైట్ మనకి ఫ్రంట్ ఎండ్ ఇలా రావాలి అంటే ఇక్కడ ఏం చేస్తానంటే Ctrl+U అని కొడతాను. Ctrl+U అని కొడితే ఏమైందంటే దాని కోడ్ ఏముందో బ్యాక్ ఎండ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకు వెబ్సైట్ ఫ్రంట్లో ఇలా కనబడాలంటే బ్యాక్ సైడ్ ఇలా కోడ్ రాస్తే కానీ ఇదంతా కనబడదు. సో మనకేంటంటే మార్కెట్లో ఇలా కోడ్స్ రాసేది ఏంటంటే కనుక వెబ్సైట్ డెవలప్మెంట్ కోడ్. సో ఇక్కడ ఏంటంటే సో మార్కెట్లో మనకి ఏంటంటే కోడింగ్ ద్వారా రాసేవి చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ ఏమవుతాయంటే మీరు మార్కెట్లో చూసుకుంటే ఏంటంటే కనుక మీరు PHP అని, జావా అని ఇలాంటి కొన్ని వింటూ ఉంటారు. సో PHPతో తయారు చేసాము, జావాతో తయారు చేసాము అని చెప్పి జావా స్క్రిప్ట్ అని ఎక్కువ పేర్లు గుర్తుపెట్టుకోవద్దు, ఇది మనకు అసలు అవసరం లేని సబ్జెక్ట్ కూడా. HTML అని ఉంటుంది, ఓకే, PHP అని ఉంటుంది, జావా స్క్రిప్ట్ అని ఉంటుంది, ఓకే, ఇంకా చాలా కోడింగ్తో ఉన్నాయి. ఏంటంటే ఒక వెబ్సైట్ కావాలి అంటే మొత్తం కోడింగ్ రాయాలి. HTML ఏంటంటే కొన్ని రకాల కోడ్స్ రాస్తాం, మిగతా వాటిల్లో కొన్ని రకాల కోడ్స్ రాస్తూ ఉంటాం, ఓకే. కానీ ఇట్లా కోడ్ రాస్తాం, ఓకే. మనం ఏంటంటే కనుక చిన్న చిన్న సైట్స్ ఇప్పుడు మనం ఉంది, ఇందులో పెద్ద ఫంక్షనాలిటీస్ ఏం లేవు, జస్ట్ సింపుల్గా హోమ్, అబౌట్ అస్, రిజిస్ట్రేషన్ ఫామ్స్ పెట్టాం, అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెర్చ్ చేయాలి, ఈ డేటా వాడు బ్యాక్ వెళ్ళి తీసుకోవాలి, మొత్తం అంతా ఏంటంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది. పేటిఎం ఉంటుంది, లేకపోతే బుక్ మై షో ఉంటుంది, లేకపోతే మ్యాజిక్ బ్రిక్స్ ఉంది. వాటిల్లో ఏమవుతుంది, లాగిన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం, మన ఏమైనా ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రైస్, అక్కడ చాట్ ఆప్షన్స్, ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒక సైట్ సింపుల్గా ఉందంటే దాన్ని స్టాటిక్ సైట్ అంటాం. అంటే ఇప్పుడు మనకు నారాయణ, చైతన్య కాలేజ్ సైట్స్ ఉంటాయి, అందులో పెద్ద పనే ఉండదు. హోము, అబౌట్ అస్, అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ర్యాంక్స్ ఏమొచ్చినాయి, ఇంతే. అలాంటి వాటిని ఏంటంటే స్టాటిక్ సైట్స్ అంటాం. ఇప్పుడు బుక్ మై షో కానీ, ఈనాడు సైట్ ఉంటుంది, ఈనాడు సైట్, ఇలాంటి వాటిని ఏమంటామంటే డైనమిక్ సైట్స్ అని అంటాం. పేర్లు గుర్తుపెట్టుకోండి, జస్ట్ డైనమిక్ అంటే ఎక్కువ ఫంక్షనాలిటీ ఉంటే డైనమిక్ అంటాం. ఒకటే సింపుల్ సైట్స్ ఉంటాయి, కొంచెం హెవీ సైట్స్ ఉంటాయి. సింపుల్ దాన్ని స్టాటిక్ అంటాం, పెద్దదాన్ని ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ సెర్చ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ డేటా రావాలి, బ్యాక్ ఇదంతా ఉంటే కనుక డైనమిక్ సైట్ అని చెప్పి అంటాం. సో ఏ సైట్ డిజైన్ చేయాలి అన్నా మనకి ఏం కావాలంటే కోడింగ్ కావాలి. సో మనం డిజైన్ డొమైన్ నేమ్ కొన్న తర్వాత మన సైట్ ఎట్లా కావాలి, ఏ ఫంక్షనాలిటీస్ కావాలి, దాన్ని బట్టి ఏం చేస్తామంటే PHPనా జావానా డిసైడ్ అవుతాం. మరి ఇప్పుడు PHP, జావా డెవలపర్లు ఉంటారు, మనకి ఏం కావాలి, మెనూ ఎట్లా కావాలి, థీమ్ ఎట్లా కావాలో మనం పంపిస్తే శాంపుల్స్, కాంపిటేటర్స్ని బట్టే మనం రీసెర్చ్ చేసుకొని పంపిస్తాం. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్లో ఏమైంది అంటే పెద్ద సైట్స్ కోడింగ్ రాసి చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ ఇట్లాంటి ఒక చిన్న సైటే కావాలి, దీనికి కోడింగ్ రాసి చేయాలి అంటే కోడ్ రాసే వాళ్ళు కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు.
హోస్టింగ్ కూడా మనం కొనుక్కోవాలంటే ఈ కోడ్ అంతా బ్యాక్ ఎండ్ పెట్టి ఫ్రంట్ ఎండ్ సైట్ కనబడాలి అంటే మనం హోస్టింగ్ అనేది కొనుక్కోవాలి. హోస్టింగ్ అంటే సర్వర్లో స్పేస్ అనమాట. ఇప్పుడు మనకి నిన్న చెప్పుకున్నాం కదా, మన ఫోన్లో ఒక సాంగ్ ఎక్కించాలి అంటే మనం ఏం చేస్తాం, ఒక మెమరీ కార్డులో సాంగ్ ఎక్కించి పెట్టుకుంటాం కదా, అట్లానే మన సైట్కి ఏంటంటే కనుక హోస్టింగ్ అనేది కావాలి. ఇదంతా మనం కొనాలా లేకపోతే అంటే ఏం అవసరంలా, వాళ్ళే కొనేసి ఇస్తారు. లేదు అంటే మీరు హోస్టింగ్ సర్వర్స్ అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట, పెద్దగా. వీటిల్లో ఏంటంటే లైక్ పెన్ డ్రైవ్స్ లాగా అనమాట ఇవి. సో పెద్ద కంపెనీస్కి ఏంటంటే మనం బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన పని ఉండదు, వాళ్ళే ఇలా సర్వర్ రూమ్స్ అని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు సర్వర్ డౌన్ అయింది, కొన్ని పని చేయట్లేదు, ఎస్బీఐ అంటారు. ఏంటంటే ఈ సర్వర్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ సైట్ పనిచేయడం ఆగిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మీరు సాంగ్ ఎక్కించి ప్లే చేసుకుంటున్నారు, ఎవరో పక్క నుంచి మెమరీ కార్డు లాగడం లేకపోతే అదేదో పాడైంది అనుకోండి, ఆ సాంగ్ ఆగిపోద్ది కదా. అట్లానే మన వెబ్సైట్ పనిచేయాలి అంటే మనకేం కావాలి, బ్యాక్ ఎండ్ ఒక సర్వర్ అనేది కావాలి, హోస్టింగ్ అంటాం. సో ఇది మనం ఇలా మెయింటైన్ చేయలేం. ఒకవేళ ఒక సర్వర్స్ అని అమ్ముతారు బయట, అంటే హార్డ్ డిస్క్ లాగా ఉంటాయి, పెన్ డ్రైవ్ అట్లా ఉన్నాయి, పెద్దగా 100 GB అట్లా ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి పెట్టి కనెక్ట్ చేసుకొని మనం దానికి చేయొచ్చు. కానీ ఒక వెబ్సైట్ కోసం మనం ఇదంతా మెయింటైన్ చేయలేం కాబట్టి కొన్ని సైట్లలో సర్వర్లు అమ్ముతారు. ఇంత స్పేస్ 1 yearకి ఇంత ఇస్తాము, 1 yearకి ఇంత కట్టండి అని అమ్ముతారు. సో మనం ఏం చేస్తామంటే మన సైట్కి కావాల్సిన డొమైన్ నేమ్, హోస్టింగ్ కొనుక్కుంటాం, సర్వరు. ఓకే, అది ఎక్కడ కొంటామో చూపిస్తా. కొన్న తర్వాత ఏంటంటే మీరు కోడింగ్తో వెళ్తారా అనేది డిసైడ్ చేసుకుంటాం. ఓకే, కోడింగ్ కాకుండా మనం ఏముంది మరి పరిస్థితి ఏంటంటే కనుక, మార్కెట్లోకి ఏమొస్తున్నాయంటే కనుక కోడింగ్ కాకుండా వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే కనుక మనకి ఏముంది అంటే సిఎంఎస్ అని చెప్పి ఉంటాయి. ఈ సిఎంఎస్లు ఎందుకు తీసుకొచ్చారంటే తక్కువ టైంలో బిల్డ్ చేసేసుకోవచ్చు. డెవలప్ చేసేటప్పుడు డైలీ ఏదైనా మెయింటెనెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే కనుక మీరే చేసేసుకోవచ్చు డెవలపర్ హెల్ప్ లేకుండా. కానీ కోడింగ్ ప్లాట్ఫామ్తో చేస్తే ఏంటంటే ఎక్కువ ఫంక్షనాలిటీస్ తెచ్చుకోవచ్చు. దాంట్లో డెవలప్మెంట్ స్టేజ్ అంటే ఫస్ట్ 1 month 2 month డెవలప్మెంట్ స్టేజ్ ఉంటుంది, తర్వాత డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు వచ్చి నాకు కొత్త పేజ్ యాడ్ చేయండి, లేకపోతే కొత్తగా ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయాలి, లేకపోతే ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఇక్కడ వద్దు పైన పెట్టండి కింద తీయండి, లేకపోతే ఈ బటన్ పని చేయట్లేదు, ఇట్లా ఏదో ఒకటి ఉంటాయి కదా. ఆ మెయింటెనెన్స్లు కూడా మనం ఏం చేయాలంటే ఎక్కువ పే చేసుకోవాలి. ఈ సిఎంఎస్ వెబ్సైట్స్కి ఏంటంటే కోడింగ్ ఏం టచ్ చేయము. ఒక డాష్ బోర్డ్ నుంచి వెళ్ళి ఏం చేస్తామంటే కనుక మనం అట్లా పెట్టేసుకుంటాం. ఇప్పుడు మొబైల్లో మనకి మీరు ఏం చేయాలి అంటే లైక్ ఒక టార్చ్ లైట్ ఏదో ఆన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు బ్యాక్ ఎండ్ కోడింగ్లోకి వెళ్ళి ఏమన్నా రాస్తున్నారా? లేదు కదా. జస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకుంటే కనుక ఏమవుతుంది, పనిచేస్తుంది. ఓకే, అట్లానే ఏంటంటే వెబ్సైట్ ప్లాట్ఫామ్కి వెళ్తే కనుక కోడింగ్తో చేసుకుంటాం. వీటికి ఏంటంటే కోడింగ్కి వెళ్ళకుండా డాష్ బోర్డ్ అని ఉంటుంది, డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ నుంచి మనం ఆపరేట్ చేసుకుంటాం. ఏది సిఎంఎస్ ప్లాట్ఫామ్స్కి అయితే. వెబ్సైట్ ఒకవేళ కోడింగ్ ప్లాట్ఫామ్ అయితే మనం ఏంటంటే కంపల్సరీగా మనం ఇదే చేయాలి. సో వీటిల్లో సిఎంఎస్లో ఏంటంటే కనుక మీకు ఒకటి నేర్చుకుంటే ఈ మిగతా ఆటోమేటిక్గా చేసేయచ్చు. ఇదేంటంటే వర్డ్ ప్రెస్ అనేది మనం చెప్తాం, కోడింగ్ అయితే మనం చెప్పాం. ఎందుకంటే కోడింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవ్వదు, అది మన సబ్జెక్ట్ కూడా కాదు. కానీ ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్గా మనం డెవలప్ చేయాలి కోడింగ్ లేకుండా అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనేది అన్నీ పనిచేస్తాయి. వర్డ్ ప్రెస్ ఒకటి నేర్చుకుంటే ఏంటంటే మీకు మిగతాయి కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మనం వర్డ్ ప్రెస్ ఒకటి చెప్తాం. సో వర్డ్ ప్రెస్ ఏంటంటే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో వరకు చెప్తాము. మీరు అది వర్డ్ ప్రెస్తో చేసిన వెబ్సైట్ అయినా కోడింగ్తో చేసిన వెబ్సైట్కైనా ఎస్సీఓ కామనే, ఎస్సీఓ ఏం మారదు. ఓకే, ఇది అర్థమైంది కదండి? ఓకే, మీరు మనం ఒకవేళ నాకు డిజిటల్ మార్కెటింగ్ వద్దు కోడింగ్ నేర్చుకుంటాను అనుకుంటే ఇవన్నీ నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి, సిఎస్ఎస్ నేర్చుకోవాలి, పిహెచ్పి నేర్చుకోవాలి, జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి. మన పని ఏంటంటే వెబ్సైట్ ఇట్లా కోడ్తో మొత్తం అంతా స్టార్టింగ్ దగ్గర నుంచి
ఇక్కడ ఏ కలర్ ఉండాలి, ఇక్కడ లెటర్ ఏ కలర్ ఉండాలి, ఏ ఫాంట్ స్టైల్ ఉండాలి, ఇక్కడ దీని తర్వాత ఒక బార్డర్ రావాలి, ఇక్కడ చిన్న సైడ్ ఇలా రావాలి, మొత్తం కూడా రాయాలన్నమాట. సో ఇదేంటంటే మరి ఒక డౌట్ వస్తుంది, సిఎంఎస్లు ఉన్నాయి కదా, వర్డ్ ప్రెస్ కాకపోతే అన్నీ నేర్చేసుకుందాము, మనం అన్నీ దీంతోనే చేసుకుంటే సరిపోద్ది కదా, అసలు కోడింగ్తో ఎందుకు, కష్టంగా ఉంటుంది డెవలప్ చేసేటప్పుడు, డైలీ మెయింటెనెన్స్ కూడా కష్టమే, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా, వర్డ్ ప్రెస్ ఇలాంటి సిఎంఎస్లో ఉంటే సరిపోద్ది కదా అంటే, అందరికీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్, ప్రీ డిఫైన్డ్ థీమ్ నచ్చదు, రిక్వైర్మెంట్ ఉండదు, వాళ్ళకి కావాల్సింది స్టార్టింగ్ స్టేజ్ నుంచి వేరుగా ఉంటుంది. ఇప్పుడు బుక్ మై ఇట్లాంటి రెడ్ బస్ లాంటి సైట్ చేయాలి అంటే వర్డ్ ప్రెస్ సైట్తో అవ్వదు, ఎందుకని ఇందులో ఫంక్షనాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఒకవేళ చేసినా కూడా ఏమైంది అంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వల్ల మనకి సైట్ హ్యాంగ్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కువ ఫంక్షనాలిటీస్ అనేది సపోర్ట్ చేయదు. ఒక్కడ ఏంటంటే వాళ్ళకి సైట్ బేసిక్ సైట్ రిక్వైర్మెంట్ అయితే కనుక వర్డ్ ప్రెస్ చెప్పేసేయండి, లేదు నాకు ఇలా బుక్ మై షో లాగా పెద్ద కావాలి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఈకామర్స్ సైట్ కావాలి అనుకుంటే కనుక అప్పుడు కంపల్సరీ వెబ్సైట్ కోడింగ్ దాంతోనే మనం సజెస్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం కోడింగ్ ఏదనుకుంటే కనుక వదిలేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డొమైన్ నేమ్ కొనుక్కోవాలి. ఆ డొమైన్ నేమ్ ఎక్కడ కొనుక్కుంటామంటే మార్కెట్లో మీకు డొమైన్ నేమ్స్ సేల్ చేసేవి చాలానే ఉన్నాయి. ఓకే, సో గోడాడీ అని, బిగ్ రాక్ అని చెప్పి, బ్లూ హోస్ట్ అని చెప్పి ఇట్లా ఉన్నాయి. సో ఏంటి మరి ఇన్ని ఉన్నాయి ఎందుకు, మనం గూగుల్ దగ్గర కొనమంటే మీకు ఏదైనా డ్రెస్ కావాలి, మీరు ఎందులో కొంటారు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఉన్నాయి కదా, ఒకటే వెబ్సైట్ లేదు కదా. అట్లానే ఏంటంటే డొమైన్ నేమ్ కొనుక్కోవాలన్నా హోస్టింగ్ కొనుక్కోవాలన్నా మనకు రకరకాల సైట్స్ వాళ్ళు ఉన్నారనమాట. ఇందులో ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు, కాకపోతే ఏంటంటే గోడాడీకి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. లేదు మీరు కొన్నిట్లో చెప్పినప్పుడు బ్లూ హోస్ట్ బాగుంటుందని చెప్పారు అనుకోండి, ఒకసారి దాని రివ్యూస్ అన్నీ చదువుకొని చెప్పుకోవచ్చు. గోడాడీ అయితే తెలుగు సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఏంటిది కొడదాం అనుకుంటున్నారో ఇక్కడ చూసుకోండి డొమైన్ నేమ్. నేను డొమైన్ నేమ్ ఏం కొడదాం అనుకుంటున్నానంటే రాజ్ ట్రావెల్ టిప్స్, నేను ఈ డొమైన్ నేమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇది సెర్చ్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే కనుక వీడు ఏం చెప్తున్నాడు, రాజు ట్రావెల్ టిప్స్ ఉందంట, ఎంత కాస్ట్ అంటున్నాడు, 1 రూపీకి ఇస్తున్నాడు 1 ఇయర్కి. ఓకే, ఒకవేళ రాజు టిప్స్ ఇట్లాంటిది ఏదైనా .org ఇట్లా ఏదైనా పెట్టుకుంటే కనుక ఏమైంది అంటే 1800 వస్తుందంట. సో ఇది తక్కువ చెప్పాడు కాబట్టి ఓకే ప్రాబ్లం లేదు, తీసుకుంటాం. ఇక్కడ పర్చేజ్ అంటే యాడ్ టు కార్ట్ కొడతాం, కార్ట్ కొట్టినంత పేమెంట్ సేల్ చేస్తాం, మన దాంట్లోకి వచ్చేస్తుంది. సో హోస్టింగ్ ప్లాన్స్ కూడా ఏంటంటే కనుక అందులోకి వెళ్ళిన తర్వాత వచ్చేస్తాయి. కానీ డొమైన్ పర్చేస్ చేయమని హోస్టింగ్ చేయమని ఇవన్నీ మనల్ని అడగరు. ఓకే, మన పని ఏంటంటే వెబ్సైట్ చేతికి ఇచ్చిన తర్వాత నుంచి SEO స్టార్ట్ అవుతుంది, కానీ అసలు బ్యాక్ ఎండ్ ఏముంటుంది ఏంటనేది మనం చూసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఒకవేళ అమరావతి సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, అమరావతి hotels.com ఈజ్ టేకెన్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది అవైలబుల్ లేదు. అప్పుడు ఏమైనా తీసుకోవచ్చు మనం, అమరావతి hotels.in లాంటివి తీసుకోవచ్చు. ఒకవేళ ఏంటంటే కనుక మనం ఈ సైట్ వాళ్ళని మనం అప్రోచ్ అవ్వచ్చు. ఈ వెబ్సైట్ లైవ్లో ఉందనుకోండి ప్రాబ్లం లేదు, కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చూడండి అమరావతి హోటల్స్ సైట్ లేదు, వీడు ఏం చేశాడంటే ఎవరో కొనుక్కొని సైట్లో పెట్టాడు, ఒకవేళ కావాలి అంటే కొనుక్కోమని $995 అంటున్నాడు, ఎక్కువ కాస్ట్ చెప్తున్నాడు. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఇది లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అమరావతి hotels.inకి వెళ్ళొచ్చు. ఒకవేళ అమరావతి hotels.com అనే వెబ్సైట్ లైవ్లో ఉందనుకోండి, విజయవాడలో ఉంది, నేను ఇప్పుడు హైదరాబాద్లో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు 2 సైట్స్ నేమ్స్ ఒకటే అయిపోతాయి కదా, బిజినెస్ నేమ్ కూడా అదే పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే కొంచెం చేంజ్ చేసుకోవాలి, అమరావతి
5-star hotels.com .in ఇట్లా లేకపోతే ప్రీమియం హోటల్సా లగ్జరీ హోటల్సా అని చెప్పి అలా పేరు మార్చుకొని వెళ్ళాలన్నమాట. సేమ్ అక్కడ .comతో వాళ్ళకి వెబ్సైట్ రన్ అవుతా ఉంటే మనం అదే నేమ్తో .in వెబ్సైట్ రన్ చేయొద్దు. దానికోసం ఏంటంటే మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవడమే. సో ఇట్లా డొమైన్ నేము మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ కొట్టుకుంటే కనుక కార్ట్కి వెళ్తుంది, పర్చేజ్ అయిపోతుంది. సో హోస్టింగ్ అంటే కనుక హోస్టింగ్లో ప్లాన్స్ ఉంటాయి మనకి. సో ఆ హోస్టింగ్ ప్లాన్ చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే కనుక అది మనకి ఏ ప్లాట్ఫామ్ కావాలో వాళ్ళకి చెప్తే కనుక గోడాడి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పేమెంట్ చెప్తారు ఎంత అవుతుంది హోస్టింగ్ అని చెప్పి 3000 ఎంత అవుతుంది ఇయర్కి. డొమైన్ నేమ్ కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి. ఇయర్కి ఇస్తాడు, ఇయర్కి 1000, ఇయర్కి 500 అట్లాగా. ఓకే, అర్థమైంది కదా ఈ డొమైన్ హోస్టింగ్ ఇది. ఎస్ సార్. మనకేంటంటే డొమైన్ హోస్టింగ్ రెడీ అవుతుంది, ఆ వెబ్సైట్ ప్లాట్ఫామ్ కూడా అందులోనే సెటప్ చేసి ఇచ్చేస్తాం. సో ఇచ్చిన తర్వాత ఏంటంటే మనం వర్డ్ప్రెస్కి అయితే ఏం చేస్తామంటే ఇట్లా లాగిన్స్ ఉంటాయి. అంటే మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ఒకటి యాక్సెస్ చేయాలి అంటే మనకి ఏముంటాయంటే లాగిన్స్ ఉంటాయి. సో వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి యాక్సెస్ చేయగలరా? చేయలేరు కదా. ఫ్రంట్ ఎండ్ కనిపిస్తూ ఉంటుంది, బ్యాక్ ఎండ్ యాక్సెస్ చేయాలి అంటే కనుక ఇట్లా లాగిన్స్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు లాగిన్స్ క్రియేట్ చేసి ఇస్తాడు. ఆ లాగిన్స్తో మనం ఏం చేయొచ్చు అంటే కనుక అకౌంట్ లాగిన్ చేసుకోవచ్చు. ఇట్లా లాగిన్ చేసుకుంటే కనుక ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ కొడుతున్నా. సో ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఇట్లా వర్డ్ప్రెస్ వాడిది ఫ్రీ సైట్ ఉంటుంది. అంటే అన్ని ఫీచర్స్ మనం యాక్సెస్ చేసుకోలేము, కానీ మనకు ప్రాక్టీస్ పర్పస్ కానీ లేదంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక ఫ్రీ సైట్ ఇట్లా చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేస్తాం. జస్ట్ మనం ఏం చేయాల, wordpress.com అనే వెబ్సైట్ ఉంది కదా, డైరెక్ట్గా అందులో ఫ్రీ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకునే దాని గురించి చూపిస్తుంది అంతే. ఓకే, ఆ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయలేదు రేపు చూద్దాం అంతా. ఒకసారి అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో జస్ట్ ఏంటంటే మీరు బేసిక్గా డొమైన్ నేమ్స్ హోస్టింగ్స్ ఇవి చూడండి. వెబ్సైట్స్ ఏంటంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదో ఒక పర్టికులర్ సెక్టర్ తీసుకోండి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మెనూస్ ఎట్లా పెడుతున్నారు, ఉన్న ప్రొడక్ట్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకోండి, వాళ్ళు కార్డియాలజీ ఒకటి అని చెప్పి లైక్ కార్డియాలజీ, లంగ్స్, నర్వ్స్ అని చెప్పి ఈఎన్టీ అని చెప్పి ఇట్లా డివైడ్ చేసి పెడతా ఉంటారు. ఒక్కొక్క పేజ్ పెడతా ఉంటారు. ఇక్కడ ఇలా కాంటాక్ట్ ఫామ్స్ అంటాం. ఇట్లా కాంటాక్ట్ ఫామ్స్ ఉంటాయి కదా, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్స్ అంటాం. ఇట్లా ఒకవేళ కొన్ని బటన్స్ ఉంటాయి, రిజిస్టర్ నవ్వు, కాల్ నవ్వు అని చెప్పి ఇక్కడ లైవ్ చాట్ ఆప్షన్ అని ఉంటాయి. మీరు ఏంటంటే ఏదో ఒక సెగ్మెంట్ తీసుకోండి. ఆ సెగ్మెంట్లో వాళ్ళు ఎలా పెట్టారు ఏంటి అనేది వాళ్ళ వెబ్సైట్ ఒకసారి రీసెర్చ్ చేయండి. రేపు కాంపిటేటర్స్ వెబ్సైట్స్ మనం ఒకవేళ రీసెర్చ్ చేసి మనం ఎలా పెట్టుకోవాలనే దానికి కూడా మనం ఒకసారి చెప్పుకొని వర్డ్ప్రెస్ ఎట్లా క్రియేట్ చేస్తామో చెప్దాం అంతే. ఓకే, హోస్టింగ్ డొమైన్ అయిపోతుంది. ఈ వర్డ్ప్రెస్ ఏంటంటే మనం ఫ్రీ దాంతో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కోడింగ్ ఏం టచ్ చేయము, ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఎడిట్ చేసేసుకుంటాం అనమాట. థీమ్ కానీ కొత్త పేజ్ యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మొత్తం అంతా ఇక్కడ నుంచే చేసేసుకుంటాం. ఓకే, సో అది ఎట్లా చేయాలి ఏంటనే ఒకసారి చేద్దాం. మీరు ఏంటంటే కాంపిటేటర్స్ ఎట్లా పెడుతున్నారు, ఇప్పుడు హోమ్ అబౌటర్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా డివైడ్. ఇప్పుడు ట్రైనింగ్లో నేను ఏం చేశానంటే 3 రకాలుగా డివైడ్ చేశాను. అంటే మెనూలో ఏం పెడతాం, మన దాంట్లో ఏ పేజెస్ అయితే ఉన్నాయో వాటినే డివైడ్ చేసి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాం. ఎన్ని రకాలుగా చేయాలి ఏంది ఇదంతా కూడా ఒకసారి చూస్తాం. బేసిక్గా మీరు కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూడండి. ఇది మీకు రికార్డింగ్ నేను పంపిస్తాను, మీరు